అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఫిబ్రవరి 28, 2024 ఈ తేదీల గురించి, ఈ తేదీలో మనకి న్యూమరాలజీ ప్రకారంగా ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది అనే దాని గురించి, ఎవరికి బాగుంటుందనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఈరోజు వచ్చేసరికి మనకి సూర్యచంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే మనకెప్పుడు కూడా మనకి సూర్యచంద్రులు ఎప్పుడైతే ఉన్నారో మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే రోజంతా ఒకే రకంగా ఉండదు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఒక రకంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు తీసుకోవటానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం అంత అనుకూలమైన రోజు కాదు. కానీ సూర్యుడు రవి ప్రభావం వల్ల ఏమవుతుందంటే, మీరు తీసుకున్న నిర్ణయాలకి మధ్యాహ్నం నుంచి బాగా సపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా మీరు నిర్ణయాలు కనుక అలానే ఉంచుకోగలిగితే, స్థిరత్వంతో ఉంచగలిగితే, మీ యొక్క అభిప్రాయాలు కానీ, మీ నిర్ణయాలు కానీ కరెక్ట్ అని మీరే నిర్ధారించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, లేదా ఉద్యోగం నుంచి బయటకు వచ్చి సొంతగా ఏదైనా మీరు ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలన్నా, అలాంటి వాటికి మాత్రం ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళకైతే మాత్రం పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి రావడానికి ఎక్కువగా ఉంది. అవమానాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ యొక్క పై అధికారులతోటి కొంచెం సామరస్యంగా ఉంటూ, కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం కొంచెం దాని నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు వచ్చేసరికి ఈరోజు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం చాలా బాగుంటుంది. అంటే మీరు ఎక్కడికైనా ఏదన్నా ఊర్లు వెళ్ళటానికి గానీ, లేదా ఏదన్నా మీరు కొనుగోలు చేయటానికి, అంటే మనం కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వేరే ఊర్లు వెళ్తా ఉంటుంటాము. అంటే లగ్జరీకి సంబంధించిన ఐటెమ్స్ కానీ, లేదా కార్లు కొనుక్కోవడం గానీ, భూములకు సంబంధించింది గానీ, ఏదైనా ఇలాంటి లగ్జరీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈరోజు కూడా చాలా బాగుంటుంది. పోతే ఈరోజు వచ్చి మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి మీరెళ్ళి కొంచెం మీ పేరు మీద అర్చన గానీ, అంటే ఏదైనా కొత్తగా కార్యక్రమం చేసుకునే వాళ్ళకి, మామూలు జనరల్ రొటీన్ చేసుకునే వాళ్ళకి అవసరం లేదు. కొత్త కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళండి. అదేవిధంగా ఈరోజు మనం మనీ ట్రాన్స్ఫర్స్‌కి వచ్చేసరికి మాత్రం మీకు వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసరికి 8-9, మధ్యాహ్నం 3-4 ఈ టైంలో మాత్రం మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు. అదేవిధంగా మీరు పేమెంట్ చేయడానికి మాత్రం మీరు వచ్చేసరికి మార్నింగ్ 10-11 బాగుంటుంది. ఈవినింగ్ 5-6 ఈ సమయంలో కనుక మీరు డబ్బులు కనుక చెల్లించినట్టయితే, అంటే మీ లోన్ పేమెంట్లు కానీ, ఇన్‌స్టాల్‌మెంట్లు కానీ, వ్యక్తిగతంగా ఎవరికైనా డబ్బులు మీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ, ఈ సమయంలో మీరు తీర్చేస్తే మీరు పూర్తిగా రుణాల నుంచి విముక్తి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. థ్యాంక్ యూ.